నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. పార్లమెంటరీ ఎన్నికల ప్రచారం తెలంగాణలో తారాస్థాయికి చేరుకుంది. గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలైనటువంటి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రచారాన్ని పెద్ద ఎత్తున ముమ్మరం చేశాయని చెప్పాలి. అయితే ఇవాళ ప్రధానంగా వరంగల్ పార్లమెంటరీ పరిధిలో 2 భారీ బహిరంగ సభల్లో ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పాల్గొనగా ముచ్చటగా మూడోసారి వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో జరిగే రోడ్ షో, కార్నర్ మీటింగుల్లో కూడా మంగళవారం పాల్గొనబోతున్నారు. అలాగే వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ పట్టణానికి రాబోతున్నారు. మరోవైపు కిలా వరంగల్ మండలంలో ఉన్నటువంటి లక్ష్మీపురంలో జరిగే భారీ బహిరంగ సభకు కూడా పెద్ద ఎత్తున ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. బీజేపీ భారీ ఆశలో బహిరంగ సభ మీద పెట్టుకుంది. ఇట్లాంటి సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన గతంలో వరంగల్లో పర్యటించినటువంటి నేపథ్యం. సో తాజాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి కూడా ఇదే మొదటిసారిగా ఆయన వరంగల్కి రాబోతున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో పెద్ద ఎత్తున ఇప్పటికే బీజేపీ తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికలపైనే కొంత లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే జాతీయ స్థాయి నాయకులందరూ కూడా తెలంగాణకి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. అయితే లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ప్రధాని ఆ హోదాలో ఉన్నటువంటి నేత వరంగల్లో పర్యటిస్తున్నాం కూడా ఇదే తొలిసారి అని కూడా చెప్పుకోవాలి. అయితే బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా కొనసాగినటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కూతురుగా ఉన్నటువంటి కడియం కావ్యతో కలిసి కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మరోవైపు కడియం కావ్యకు బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ ప్రకటించాక కడియం తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా కూడా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైనటువంటి దుమారాన్ని, పెద్ద చర్చగా మారినటువంటి నేపథ్యం. ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కడియం శ్రీహరిని తానే అడిగినట్టుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మడికొండలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ జన జాతర సభలో ఆయనే స్వయంగా చెప్పినటువంటి నేపథ్యం. అయితే ఇవాళ పార్టీకి కడియం శ్రీహరి ద్రోహం చేశారని భావిస్తున్నటువంటి బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఖచ్చితంగా క్యాడర్ అట్లాగే బీజేపీ గెలుపునకు పరోక్షంగా సాయం చేసేందుకు ఎత్తులు వేస్తున్నటువంటి అంశాన్ని ఇవాళ ప్రధానంగా విశ్లేషణలందరూ కూడా వరంగల్ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపుతోంది. అయితే సుధీర్ కుమార్ గెలుపునకు మాజీ ఎమ్మెల్యేలైనా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అయినా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం లేదనేది వాళ్ళ చాలా మంది గుర్తు చేస్తున్నటువంటి సందర్భాలు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ బీజేపీల మధ్య ఇవాళ ప్రధానంగా పోరు ఉంటుందనే విశ్లేషణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ 2 పార్టీల అగ్రనాయకులు కూడా ఇవాళ వరంగల్ పైనే ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. మరోవైపు ప్రచారంలో కూడా ఈ ఇరు నాయకులు కూడా స్పీడ్ పెంచుతున్నటువంటి నేపథ్యం. అయితే వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఈసారి ఖచ్చితంగా కూడా గెలుపునకు అవకాశాలు ఉన్నాయి అనేది పార్టీ వర్గాలు బలంగా నమ్ముతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అగ్రనాయకత్వాలన్నీ కూడా వరంగల్ పార్లమెంటరీ స్థానం పైనే ప్రధానంగా ఇవాళ ఫోకస్ చేస్తూ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి సీఎంలైనా కేంద్ర మంత్రులతో కూడా జాతీయ స్థాయి నేతలు రోజు ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లలో ప్రధానంగా ప్రచారంలో పాల్గొంటూ పెద్ద ఎత్తున ఇవాళ వేవ్ ని క్రియేట్ చేస్తున్నారు, పెద్ద ఎత్తున మౌత్ టాక్ ను స్ప్రెడ్ చేస్తున్నారు. మరోవైపు ప్రధానంగా ఖచ్చితంగా గెలిచే సీట్ అంటూ కూడా వరంగల్ పైన చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఈ నెల 8న జరగబోయే వరంగల్లో నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభతో బల ప్రదర్శన చేయాలని కూడా భావిస్తోంది. ఇందుకోసం భారీ వేదికను, ప్రాంగణాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. ఇక వరంగల్ లోక్సభ స్థానం నుంచి ఎలాగైనా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పాటుపడుతున్నటువంటి పరిస్థితి. ఎటు తిరిగి ఖచ్చితంగా కూడా కడియం కావ్యాన్ని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఉవ్విళ్ళూరుతున్నారు. అయితే వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వర్ధనపేట నియోజకవర్గంలోని మడికొండలో జరిగినటువంటి జనజాతర బహిరంగ సభలో, అట్లాగే భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినటువంటి రేగొండ మండలంలో కేంద్రంలో జరిగినటువంటి సభల్లో కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని కేడర్కు ఒక దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి 14 లక్షం పెట్టుకున్నారు. మరోవైపు ప్రజలకు కూడా పార్టీ మేనిఫెస్టో అట్లాగే ఒక సందేశాన్ని ఇచ్చేలా కూడా ఆయన పెద్ద ఎత్తున ప్రచారం ఊపందుకుంది. సో తాజాగా మంగళవారం వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో జరిగినటువంటి రోడ్ షోల్లో కూడా పాల్గొన్నారు. ఇట్లాంటి సందర్భాల్లో వరంగల్ లోక్సభ పరిధిలో ఖచ్చితంగా సీఎం స్థాయి నేత మూడోసారి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా ఇదే తొలిసారి అంటూ కూడా రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. సో అంటే ఆయన 3 సార్లు వరంగల్కి వచ్చారు అంటే ఖచ్చితంగా ఎంత ప్రతిష్టాత్మకంగా వరంగల్ సీటు రేవంత్ రెడ్డి తీసుకున్నా అర్థమవుతుంది. అయితే కడియం కావ్య గెలుపునకు రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు అని కూడా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం మీద 14 పార్లమెంట్లో ఖచ్చితంగా వరంగల్ కూడా ఒకటి ఉండేలా కూడా రేవంత్ రెడ్డి అత్యంత జాగ్రత్తలు పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. సో ఖచ్చితంగా వరంగల్ పార్లమెంట్ లో కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేను ప్రచారంలో ముందుకెళ్తున్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ ఎవరికి గెలుపు అవకాశాలు ఉందో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.